యేసుని ప్రేమను ఏ మారకను ఎప్పుడు దలచవియో మనసా. వాసిగనాతని వరనామంబులు వదలక పొగడవెయో మనసా. వదలక పొగడవెయో మనసా. వదలక పొగడవెయో మనసా. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి మళ్ళీ మీరందరూ చేరి వచ్చినందుకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. లాస్ట్ సెషన్ లో మనం ఈ మలాకీ గ్రంథంలో ఈ ప్రజలు ఏం చేశారో, ఏ బాధ్యతలు వారు విస్మరించారో మనం మాట్లాడుకున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన కొన్ని కట్టడలు, ఆజ్ఞలు, విధిగా వాళ్ళు పాటించాల్సిన 2 బాధ్యతలు మనం మాట్లాడుకున్నాం. మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు నేను అది మీకు గుర్తు చేస్తున్నాను. 3వ అధ్యాయం మన వచనంలోకి వెళ్ళబోయే ముందు, అంటే లాస్ట్ మనం ఫస్ట్ పేరాలో సగమే మాట్లాడుకున్నాం. ఎక్కువ వచనాలు ఆ సెషన్ లో చూడలేదు. 6వ వచనం దగ్గర నుంచి ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 2 ప్రధాన బాధ్యతలు అప్పచెప్పినట్టుగా లాస్ట్ సెషన్ లో మనం చూసాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయంలో మనం చూసాం. మీరు గతంలో ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, ఆ సంగతి మీరు మర్చిపోవద్దు. ఐగుప్తీయులు మిమ్మల్ని ఎలా చూశారో, ఎలా మీరు అక్కడ ఇల్ ట్రీట్ చేయబడ్డారో, ఎటువంటి అప్రెషన్ కి మీరు గురయ్యారో, దేవుడు ఏ విధంగా మిమ్మల్ని చాలా అద్భుత రీతిలో మిమ్మల్ని విమోచించి బయటికి తీసుకొచ్చాడో, స్వేచ్ఛకు మీ అనుగ్రహించాడు, వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళబోతున్నాడు, మీరు ఇలా ఉండాలి అని ద్వితీయోపదేశకాండంలో వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. అవి మనం లాస్ట్ సెషన్ లో చూసాం. 2 ప్రధాన బాధ్యతలు వారికి అప్పగించబడినట్టుగా మనం చూస్తాం. ఒకటి, ఆరాధన వాళ్ళు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి. దాంతో ముడిపడి లేవీల బాధ్యత మీకుంది అని చెప్పాడు. 2, మీతో కలిసి జీవిస్తున్న పరదేశులు, అనాథలు, విధవరాండ్రు, లేదా మీ దగ్గర పనిచేసే పనివారు, వారి బాధ్యత కూడా మీకుంది అని చెప్పాడు. మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం లాస్ట్ సెషన్ లో, పర్టికులర్లీ గివింగ్ గురించి. సో మనం దాన్ని నేరో డౌన్ చేసుకొని 2 మాటలు అనుకున్నాం. ఒకటి, దేవుని పనికి సంబంధించిన బాధ్యత మన మీద ఉంది. 2, పేద ప్రజలకు లేదా అక్కర్లో ఉన్న వాళ్లకు, దిక్కులేని వారికి సహాయం చేయాల్సిన బాధ్యత కూడా మనకుంది. ఇది పాత నిబంధనలో ఇవ్వబడిన ప్రమాణం మాత్రమే కాదు, కొత్త నిబంధన ప్రిన్సిపల్ అని కూడా మనం చూసాం. న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఈ విషయాలే మనం ఆయా చోట్ల ఆ వచనాలు మనం చదువుతున్నాం. కాబట్టి ఇట్ ఈస్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఇతరుల అవసరాలను పట్టించుకోవాలి, దేవుని పని విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము లేదా దేవుడు మనకిచ్చే ఇన్కమ్, రాబడి, దేవుడు మనకిచ్చే ఎవరి రూపీ కేవలం మన ఒక్కరి సుఖానుభవం కోసం మాత్రమే కాదు. మన బాధ్యతలు, మన అవసరాలు, మన కుటుంబ అవసరాలు, వాటితో పాటు దేవుని రాజ్య వ్యాప్తి కోసం అక్కర్లో ఉన్న తోటి సహోదరుల ఇబ్బందుల్లో కూడా మనం కూడా ఒక చేయి వేయాలి. ఈ విషయాలు మనం మాట్లాడుతున్నాం. మేబీ ఒక్కసారి ఆ రెఫరెన్స్ నేను మీకు చూపించగలనేమో ట్రై చేస్తున్నాను. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్న దానికి అదనంగా ఒక మాట మనం చూడగలిగితే ఈ రోజు మన ధ్యానానికి బాగుంటుంది. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 14వ వచనం. నీ సహోదరులోనేమి, నీ దేశమందలి నీ గ్రామంలోనున్న పరదేశంలోనేమి దీన దరిద్రుడైన కూలివాణిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇవ్వవలెను, సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇవ్వవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టినేమో,
అది నీకు పాపమగును. చాలా వచనాలు ఉన్నాయి. 17వ వచనం, పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని, ఒక లైన్ కిందకు వస్తే విధవరాళ్ళు, ఇవన్నీ ఎలా చేయాలో చెప్పుకుంటూ 18వ వచనం అంటున్నాడు, నీవు ఐగుప్తులో దాసుడివై ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడి నుండి విమోచించునని జ్ఞాపకము చేసుకొనవలెను, అందుచేత ఈ కార్యం నీవు చేయవలనని నీకు ఆజ్ఞాపించున్నాను. మళ్ళీ 19వ వచనం సెకండ్ పార్ట్ లో అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీవు చేయి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించున్నట్లు. నేను ఆశీర్వదించాలి అంటే కంపల్సరీ ఈ కండిషన్స్ ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ద్వితోపదేశకాండలో ఎన్నిసార్లు వీళ్ళ ప్రస్తావన వచ్చిందో. పరదేశులు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఆ బాధ్యత ఉంది. 20వ వచనం, పరదేశులు, తండ్రి లేని వారు, విధవరాండ్రు. 21వ వచనం, వారు పరిగి ఏరుకుంటా ఉంటే నువ్వు ఇబ్బంది పెట్టద్దు, అది పరదేశులకు, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఉండవలెను. 22వ వచనం, నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉంటివని జ్ఞాపకం చేసుకొనుము, అందుచేత ఈ కార్యము చేయవలనని ఆజ్ఞాపించున్నాను. రిపీటెడ్ గా హౌ యు ట్రీట్ ద నీడీ పీపుల్ సేస్ వాట్ యు ఆర్. అక్కర్లో ఉన్న వాళ్లకు నువ్వు ఏ విధంగా సహాయం చేస్తావో అది చెప్తుంది నువ్వు ఎటువంటి వాడు. మన ఆరాధన ఊరికినే ఆరాధిస్తే సరిపోదు అని మనం లాస్ట్ సెషన్ లో మాట్లాడుకున్నాం. ఒట్టి ఆరాధన వల్ల ఉపయోగం లేదు, అది వేషధారణ. నీ ఆరాధన సరైన ఆరాధన అయితే, యథార్థమైన ఆరాధన అయితే, ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన అయితే, అది అక్కర్లో ఉన్న వాళ్ళని పట్టించుకునే దాకా వెళుతుంది. నీ ఆరాధన క్రియల్లోకి వ్యక్తమవుతుంది. చాలా కాలం కిందట ఒక సండే స్కూల్ స్టోరీ నేను చదివాను పుస్తకంలో. అది నన్ను బాగా కలిచివేసింది. ఆ స్టోరీ నాకు ఇప్పటికీ బాగా గుర్తు. సండే స్కూల్ టీచర్ గారు ఎప్పట్లానే ఒక వారం పాఠం చెప్తా, యేసయ్య మన ప్రార్థన వింటాడు, అందరు ప్రార్థన వింటాడు, ఎటువంటి సమస్యనైనా పరిష్కరిస్తాడు అని సండే స్కూల్ టీచర్ చెప్తా ఉంటే, ఒక చిన్న పూర్ పిల్లవాడు, తల్లిదండ్రులు లేరట, వాడు బంధువుల దగ్గర పెరుగుతున్నాడు, చాలా పేదరికంలో ఉన్నాడు. తను అనుకున్నాడంట, అక్క నిజంగానే యేసయ్య ప్రార్థన వింటాడా అని అడిగాడట. నిజంగానే వింటాడు నాన్న అని చెప్తే, అంటే నిజంగానే జవాబిస్తాడా? నిజంగానే ఇస్తాడు. అంటే గ్యారంటీ ఇస్తాడా? వాడు నమ్మలేకపోతున్నాడు. వాడు చాలా ఆశ్చర్యపోతున్నాడట. యేసయ్య ప్రార్థన వింటాడు, మీ అవసరాలు యేసయ్యకి చెప్పొచ్చు అంటే వాడు చాలా సర్ప్రైజ్ అయిపోయాడు. ఆర్ షూర్ అన్నట్టుగా అడుగుతా ఉంటే, ఏంట్రా అంత ఇదిగా అడుగుతున్నావు, అంత డౌట్ ఏంట్రా నీకు, యేసయ్య ప్రార్థన వింటాడు అంటే, కాదక్క నాకు సరైన బట్టలు లేవు, ఒక షర్ట్ ఇమ్మని అడుగుదాం అనుకుంటున్నాను యేసయ్యని, అలా అడగచ్చా నేను అన్నాడట. అడగచ్చు, దేవుడు డెఫినెట్ గా నీకు షర్ట్ ఇస్తాడు, నువ్వు అడుగు అని ఆ సండే స్కూల్ టీచర్ ఎంకరేజ్ చేసిందట. ఎందుకు వాడు అలా అడగాలనుకున్నాడు అంటే, క్రిస్మస్ రాబోతుందట. ఈ సండే స్కూల్ టీచర్ అక్టోబర్లోనే ఇప్పుడు ఈ పాఠం చెప్పిందట. కాబట్టి వాడు ఇంకొక టూ మంత్స్ ఉంది కాబట్టి ఐ షుడ్ రియల్లీ ప్రే ఫర్ దిస్, దట్ గాడ్ గివ్ మీ ఎ న్యూ షర్ట్ అని అనుకున్నాడు. ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు, అడుగుతున్నాడు, రోజు ప్రార్థన చేస్తున్నాడు. క్రిస్మస్ రానే వచ్చింది, క్రిస్మస్ అయిపోయింది, న్యూ ఇయర్ వచ్చింది, న్యూ ఇయర్ అయిపోయింది, పొంగల్ వచ్చింది, పొంగల్ అయిపోయింది. జనవరి నెల అయిపోయే టైంకి వాడి ఫ్రెండ్స్ అడిగారట. వాడేమో ఆ ఎక్సైట్మెంట్ లో చెప్పేసాట, యేసయ్యకి నేను అడిగాను, నాకు కొత్త షర్ట్ ఇస్తున్నాడు, ఈ క్రిస్మస్ కి నేను మీతో పాటు నేను కూడా కొత్త షర్ట్ వేసుకుంటానని అందరికి వాడు చెప్పేసుకున్నాడు. తీరా చూస్తే క్రిస్మస్ వెళ్ళిపోయింది, న్యూ ఇయర్ వెళ్ళిపోయింది, మరి జనవరి నెల చివరికి వచ్చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అడిగారట, ఏరా కొత్త షర్ట్ యేసయ్య ఇస్తాడని అన్నావు, ఇవ్వలేదు ఏంటరా అంటే వీడికి బాధ వేసిపోయిందట. వాడు సండే స్కూల్ టీచర్ని అడిగాడట సండే క్లాస్కి వెళ్ళినప్పుడు, అక్క మరి యేసయ్య ఇస్తాడన్నారు కదా, మీరు మరి చెప్పారు కదా, నేను 3 నెలలు ప్రార్థన చేశాను, నాకు షర్ట్ ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అంటే ఆమె ఏమోరా మరి నాకు తెలియదు, మరి జనరల్ గా అయితే ఇస్తాడు, మరి నువ్వు ఎట్లా ప్రార్థన చేసావు ఏంటో మరి నాకు తెలియదు అందట. వాడు బయటకు వచ్చాక చాలా బాధపడతా కూర్చున్నాడు. ఆ చర్చ్ కాంపౌండ్ లో బయట కూర్చున్నాడు, ఒకడు ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఎందుకు నాకు షర్ట్ రాలేదు,
ఆడ ఫ్రెండ్ వచ్చి పక్కన కూర్చొని అడిగాడట, ఏంట్రా బాధపడుతున్నావు అంటే, అవునరా నేను ఏసైని అడిగాను 3 నెలల పాటు, మరి ఎందుకనో నాకు షర్ట్ ఇవ్వలేదు. మున్నివాడిని అన్నాడంట, కళ్ళు తుడుచుకొని ధైర్యం తెచ్చుకొని అన్నాడంట, లేదురా అక్క చెప్పినట్టు ఏసై ప్రార్థన వింటాడు, ఎవరికో చెప్పాడు నాకు ఇమ్మని పంపించమని, వాళ్ళు నా దాకా తీసుకురాలేదు అన్నాడట. మీకు అర్థమైంది అనుకుంటా నా మాట. God has given him his answers for prayers. బట్ ఎవడో దాన్ని కురవాడు దాకా తీసుకురాకుండా బిగబట్టేశాడు. నేను ఫస్ట్ టైం ఆ స్టోరీ చదివినప్పుడు, అంటే నేను చెప్పినంత ఎలాబొరేటెడ్గా ఉండదు, ఇట్స్ అ షార్ట్ స్టోరీ. నేను చదివినప్పుడు ఐ వాజ్ రియల్లీ డిస్టర్బ్డ్ ఇన్ మై మైండ్. ఎవరికైనా చెందాల్సిందే నా దగ్గర ఆగిపోయిందా అనే భయం వేసింది నాకు. ఎవరైనా అక్కర్లో ఉన్న వాళ్ళకి అందాల్సిన ఒక బ్లెస్సింగ్ నా దగ్గర దేవుడు ఇచ్చాడా, అది నా దగ్గర ఆగిపోయిందా, నేను వాళ్ళకి సకాలంలో వాళ్ళకి ఇవ్వకుండా నేను బిగబట్టేస్తున్నానా? బిగబడితే ఏమవుతుంది? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్లెస్సింగ్ టు యూ. ఇప్పుడు మనం ద్వితోపదేశకాండం చదువుకున్నాం, మీరు ఆశీర్వదించబడాలంటే మీతో ముడిపెట్టిన కొన్ని వర్గాల ప్రజలున్నారు, కొన్ని తరగతుల ప్రజలున్నారు, వాళ్ళని మీరు పట్టించుకోవాలి ఇశ్రాయేలు ప్రజలారా, లేకపోతే నేను ఊరుకోను, నేను టాలరేట్ చేయను. లేవీలను మీరు మర్చిపోటానికి వీల్లేదు, పేదవాళ్ళని మర్చిపోటానికి వీల్లేదు, అక్కర్లో ఉన్న వాళ్ళు, విధవరాండ్రను, అనాథలను మీరు వదిలేటానికి వీల్లేదు, కూలి పని చేసుకునే వాళ్ళ కూలి జీతం బిగబడటానికి వీల్లేదు. ఎన్నిసార్లు చెప్పాలండి ఈ మాట? ఎన్నిసార్లు చెప్పాలి? ప్రతి ప్రవక్త వచ్చి ఇదే కదా చెప్పేది. ప్రతి ప్రవక్త వచ్చి మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తున్నారు, మీరు బాధితుల పక్షాన లేరు, పేదల పక్షాన లేరు, మీరు డబ్బున్న వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు, న్యాయాన్ని మీరు వక్రీకరిస్తున్నారు, నీటిలో ఉన్న వాళ్ళ అవసరాలు మీరు తీర్చట్లేదు, మీరు స్వార్థపరులు అయిపోయారు, సారంభి గృహాల్లో మీరు ఏనుగు దంతాలతో చేసిన మంచాల మీద పడుకొని కబుర్లు చెప్తున్నారు. ఎవ్రీ ప్రాఫిట్ హ్యాస్ ద సేమ్ మెసేజ్. You are neglecting your neighbor, you are exploiting your neighbor, you are suppressing your neighbor. అందుకు మలాకి 3వ అధ్యాయంలో ఆ మాటలు వాడాడు. చిల్లంగి వాండ్రు, వ్యభిచారం చేసేవాళ్ళు, తల్లిదండ్రులను పట్టించుకోని వాళ్ళు, లేకపోతే తల్లిదండ్రులు లేని వారి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవాళ్ళు, విధవరాండ్లను అణిచివేసేవాళ్ళు, అబ్యూస్ చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, టార్చర్ చేసేవాళ్ళు, కూలి వారి విషయంలో కూలి ఇవ్వకుండా వాళ్ళని అన్యాయంగా సఫర్ చేసేవాళ్ళు. మరి మీరు అంటే లాస్ట్ సెషన్స్ మీకు గుర్తుంటే నేను దాని ఆ థాట్ కనెక్ట్ చేస్తున్నాను. 2వ అధ్యాయం చివరిలో మీరు అడిగారు కదా, వేర్ ఈస్ జస్టిస్ అని, న్యాయం ఏదని మీరు అడిగారు కదా. ఇదిగో దిస్ ఈస్ మై జస్టిస్. మీరు ఎక్కడా జస్టిస్ చేయకుండా మీరు ఎవరెవరికో అణిచివేసి అన్యాయంగా మీరు ఘోరంగా సమాజంలో ప్రవర్తిస్తూ, పూర్ పీపుల్, స్ట్రేంజర్స్, ఫారినర్స్, ఆర్ఫన్స్, హెల్ప్లెస్ పీపుల్, వీళ్ళందరినీ మీరు అన్యాయంగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి అందాల్సింది వాళ్ళకి అందకపోతే, కూలి పని ఇవ్వట్లేదు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను నా 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 ఎక్స్ప్లెనేషను. కూలి పని వాళ్ళకి ఇవ్వట్లేదు, అంటే వాళ్ళ కష్టార్జితం వాళ్ళకి ఇవ్వట్లేదు. దేవాలయానికి తీసుకువెళ్ళి ఇవ్వాల్సిన వీళ్ళ బాధ్యతాయుతమైన ఆ ఆఫరింగ్ వీళ్ళు ఇవ్వట్లేదు. అటు దేవుని సన్నిధి నుంచి అయినా వీళ్ళకి ఆహారం అందాలి, లేదా వాడు కష్టపడినప్పుడు ఆ జీతమైనా వాడికి అందాలి. 2 వైపులా మీరు చేతులు బిగబట్టుకొని కూర్చుంటే ఆ పూర్ పీపుల్ ఏం తింటారు? మీరు జస్టిస్ అడుగుతున్నారు కదా, నేను జస్టిస్ చేస్తాను. ఏంటి జస్టిస్ అంటే? ద్వితోపదేశకాండంలో చెప్పినట్టు, ఇతర ప్రవక్తలు చెప్పినట్టు, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఇశ్రాయేల్ ప్రజలారా, యు ఆర్ ఆల్రెడీ అండర్ జడ్జ్మెంట్. మీకు వర్షాలు రావట్లేదు, మీ పొలాలు పండట్లేదు, పండినా కూడా అవి నిలవట్లేదు, అకాలంలో అవి రాలిపోతున్నాయి, పురుగు పట్టేస్తున్నాయి, పంటలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకు అని అని అడగరట, కారణాలు చెప్పుకుంటారట. చాలా అంటే వాళ్ళకి మరి వాళ్ళ హృదయాలు కఠినమైపోయినాయి, కానీ
మరి ఎన్ని పెద్ద మాటలు, భయం కలిగించే మాటలు ఉన్నాయంటే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట చూడండి. మరి అప్పుడు విన్న వాళ్ళకి ఆ మాట మరి ఐ డోంట్ నో వాట్ సెన్స్ ఇట్ మేడ్ టు దెమ్. 6వ వచనం చూడండి. యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఈ పాటికి మీరు ఎప్పుడూ నాశనం అయిపోవాల్సింది, బికాస్ ఆఫ్ ఆల్ దట్ యు హ్యావ్ డిడ్ టు దీస్ పీపుల్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు, మీ చేతి పనులు ఇచ్చాడు, కష్టపడి సంపాదించుకున్నారు, విస్తరించారు, వర్ధిల్లారు. దేవాలయానికి వచ్చేటప్పుడు మీ పని వాళ్ళని, మీకు బాధ్యతగా ఉన్న లేవీలను తీసుకొని వచ్చి దేవుడి సముఖంలో కనపడి, విత్ ఆల్ యువర్ ఎంటైర్ టీమ్ కనపడి అక్కడ దేవుడి సన్నిధిలో ఆనందించమని ఆయన చెప్తే, ఏరి ఆ బాధ్యతలేవి? నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం, అవసరం లేదు. నెహెమ్యా అడిగాడంట, ఏరి యాజకులందరూ ఏమయ్యారు అని అంటే, వ్యవసాయం చేయటానికి వెళ్ళారండి అన్నారట. వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు అంటే, బికాస్ నో వన్ ఈస్ కన్సర్న్ అబౌట్ దీస్ ప్రీస్. 11 గోత్రాల ప్రజలు యాజకుల పోషణ ఏంటి? అరే, యాజకుల బాధ్యత మనకు అప్పచెప్పాడు, లేవి గోత్రపు బాధ్యత మనకు ఉంది కదా అని 11 గోత్రాల ప్రజలు మర్చిపోయారా? మరి వీళ్ళు ఏం తింటారు? కాబట్టి దేవాలయం పనులు వదిలేసి, ధర్మశాస్త్రం సంగతి వదిలేసి, ముందు మన కడుపు నింపుకోవాలని కొంతమంది అట వ్యవసాయానికి కూలి పనులకు వెళ్ళిపోయారు. యాజకుడే కూలి పనికి వెళ్తే మరి కూలి పని చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వీళ్ళ మూలంగా ఎంత మంది కడుపు నిండక సఫర్ అయ్యారో మాట్లాడుతున్నాడు మలాకి. మీరెంత దారుణంగా ఆ అప్రెషన్ మీ సొసైటీలో రన్ చేస్తున్నారో మీరు ఆలోచించండి అంటున్నాడు. నేను మీ పితరులకు మీకు ఒక వాగ్దానం చేసి నిబంధన చేశాను. నేను మారను కాబట్టి, మాట తప్పను కాబట్టి, మార్పు లేని వాడను కాబట్టి మీరు లయము కాలేదు. మీరు మంచివాళ్ళు కాబట్టి ఎంతకాలం బ్రతుకున్నారని మీరు అనుకోవద్దు. నేను చేసిన నిబంధనకు నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను మిమ్మల్ని వదిలేశాను. ఆ కవనెంట్కి నేను కట్టుబడి ఉండకపోతే ఈ పాటికి మీరు ఏనాడో మీరు మాడి మసైపోయేవాడు. నేను మార్పు లేని వాడను గనుక మీరు లయము కాలేదు. ఇంతవరకు ఇంతకాలం మీరు జనరేషన్స్ మీరు ఇన్ని పనులు చేస్తా ఉంటే నేను ఎందుకు మిమ్మల్ని బ్రతకనిచ్చాను తెలుసా? బికాస్ ఐ యామ్ ఫెయిత్ఫుల్ టు మై కవనెంట్. 2వ అధ్యాయంలో ఏ నిబంధన అయితే మీరు నిర్వీర్యం చేశారో, తృణీకరించారో, నిర్లక్ష్యం చేశారో, వ్యర్థం చేశారో, 1వ అధ్యాయంలో ఏ ప్రమాణాలనైతే మీరు వద్దనుకొని పక్కన పడేశారో ఆ నిబంధన ప్రమాణానికి నేను కట్టుబడి ఉన్నాను. ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద గాడ్ ఆఫ్ బైబిల్. దిస్ ఈస్ ద గాడ్ ఆఫ్ బైబిల్. ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్ చరిత్రని 2 మాటల్లో చెప్పాలంటే వాళ్ళు మాట్లాడుకున్నారట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఆసాపు రాశాడు, అది నేను తీయట్లేదు. ఆసాపు ప్రజలందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఒక కీర్తనలు అంటాడనమాట, మీరందరూ రండి, నేను మీకు కొన్ని సంగతులు చెప్తానని చెప్పేమన్నాడంటే, మన పితరులు తిరుగుబాటు చేశారు, బట్ అవర్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. ఎంటైర్ ఓల్డ్ టెస్ట్మెంట్ హిస్టరీని ఆసాపు 2 లైన్స్ లో అన్నాడు, we were unfaithful and our God is faithful. ఆ మాటలు చూస్తున్నప్పుడు, మలాకి లాంటి వచనాలు చూస్తున్నప్పుడు మన లైఫ్ అంతా కూడా ఇదే మై డియర్ ఫ్రెండ్స్. నా సంగతి మాట్లాడుతున్నాను. ఎంటైర్ మై లైఫ్, ఆఫ్ ఆల్ ద 50 years ఆఫ్ మై లైఫ్, ఏమని అనాలి నా జీవితాన్ని ఒక లైన్లో అంటే, ఏం సిగ్గు లేకుండా చెప్పగలిగిన మాట ఏంటంటే, ఐ వాస్ an unfaithful person and God is still faithful to me. ఇంకేం చెప్పుకుంటాం మన జీవితం గురించి? ఇంకేం చెప్పుకుంటాం? నేను ఫెయిత్ఫుల్ గా లేను, కానీ ఇంతకాలం దేవుడు నన్ను బ్రతికించాడు. అండ్ గాడ్ ఈస్ స్టిల్ ఫెయిత్ఫుల్.
మనము నమ్మదగని వారము, ఆయన ఎంతైనా నమ్మదగిన. వాట్ వీఆర్ టుడే ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ సెల్స్, మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఇలా ఉండటానికి, ఈ రోజు మనం ఊపిరి పీల్చుకోవటానికి, ఇప్పటికీ మనం ఇంకా లైన్ కాకుండా సజీవులుగా ఉండటానికి కారణం మన మంచితనము కాదు, మన విధేయత కాదు, మన గొప్పతనం కాదు, మన యోగ్యత కాదు. ఇట్ ఈస్ గాడ్ అండ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. అనుదినము నీ వాత్సల్యము నూతనముగా వస్తుందని. గ్రేట్ ఈస్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. అది మాటల్లో చెప్పలేము. ఎంత అంటే నువ్వు ఎంత చేసినా కూడా నిన్ను శిక్షించకుండా వదిలేసినంత. అంతకంటే నేను సింప్లిఫై చేసి చెప్పలేను. మన జీవితాలు మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ద థింగ్స్ వీ డిడ్, ద వే వీ లివ్డ్. నిబంధన దేవుడు కట్టుబడి ఉన్నాడు కాబట్టి, తన కృపను మన మీద అపారంగా కుమ్మరించాలని కమిట్ అయిపోయాడు కాబట్టి, అండ్ మనం లయం కాలేదు. లేనట్లయితే మనల్ని శిక్షించటానికి, మన సంగతి ఏం చేద్దామని దేవుడు డిసైడ్ అవ్వటానికి ఆయనకు ఒక్క సెకండ్ కూడా అవసరం లేదు. హీఈస్ వాట్ హీఈస్, లెట్ హిమ్ బి పనిష్డ్ అనటానికి తగినంత జీవితం మంది. ఇశ్రాయేలు వాడు గుర్తు చేస్తున్నాడు. గుర్తు చేస్తూ 7వ వచనం అంటున్నాడు, ఇది మీ చరిత్ర. ఏది మీ చరిత్ర? తిరగబడటం, మాట వినకపోవటం, అవిధేయత చూపించటం. దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో దానిని అలసిగా తీసుకొని ఇష్టారాజ్యంగా ప్రవర్తించటం. దట్ ఈస్ యువర్ హిస్టరీ. 7వ వచనం ఏమన్నాడు చూడండి, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలు గైకొనక త్రోసివేసింది. This is again a statement about my life. నా పర్సనల్గా అప్లై చేసుకుంటే సేమ్. బాబు, నువ్వు ఇప్పుడే కాదు, మొదటి నుంచి నువ్వు ఇంతే. నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసింది. మీరు చెప్పండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాటలు ఎవరికి అప్లై అవ్వవు? ఎవరికి అప్లై అవ్వవు? నాట్ ఓన్లీ ఫర్ జూస్, నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆఫ్ జూడా ఆర్ ఇజ్రాయెల్. ఈరోజు లైవ్ లో వచ్చిన మనందరికీ, మనం ఇంకా లైవ్ కాకుండా ఉండటానికి రీజన్ ఆయనే. అండ్ ఏంటి మన జీవితం అంటే ఇదే. మొదటి నుంచి మన జీవితం అంటే, మీరు నా కట్టడలను గైకొనరు, వాటిని మీరు త్రోసివేస్తారు. దట్ ఈస్ యువర్ నేచర్. దట్ ఈస్ యువర్ నేచర్. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎట్లా నేను మీ తట్టు తిరుగుతున్నానని దేవుడు చెప్తానే ఉన్నాడు. సేమ్ స్టోరీ మనకు కూడా. టైమ్ అండ్ అగైన్ అండ్ అగైన్, నా వైపు మీరు తిరగండి, నేను చూసుకుంటాను. ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ రీఫైన్ యూ, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ అని చెప్తానే ఉంటాడు. ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేయటం వాళ్ళకు అలవాటు. మీరు మారుమనసు పొందండి, రిపెంట్ అవ్వండి, నా వైపు మరలండి, నేను ఈ వైపు తిరుగుతానని పదే పదే చెప్పటం ఆ దేవుని అలవాటు. దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. దట్ ఈస్ ఆల్సో ద హిస్టరీ ఆఫ్ మీ అండ్ యూ. వీళ్ళు అంటారట, మేము దేని విషయంలో తిరగాలి అని అంటారు. సేమ్ ఓల్డ్ యాటిట్యూడ్, రైట్ బిగినింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ చాప్టర్. ఎనీ అక్యూజేషన్, ఏ నేరం దేవుడు వాళ్ళ మీద మోపినా చాలా అడ్డంగా దాన్ని తిరస్కరించడంలో వీళ్ళు ఆరితేరిపోయారు. చేశాం ప్రభా, మేము నీ విషయంలో తిరుగుబాటు చేశాము, దారి తప్పోయాము, కాకపోతే ఎందుకు జరిగిందంటే అని రీజన్ కూడా వాళ్ళు అట్లా కూడా మాట్లాడరు. అసలు మేమెప్పుడు ఏం చేసాం? యెహోవా వైపు తిరగండి అన్నప్పుడు, అలాగే ప్రభా ఇక నుంచి తిరుగుతామంటే ఎంత బాగుంటది. ఆ మాట నోటికి రాదట. లేదా మేము నీ వైపు తిరగటానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభా అంటే అట్లా కూడా సాకులు చెప్పరట. అసలు మేము నీ వైపు తిరగటం ఏంటి? మేము అది బాగానే ఉన్నాం, ఇంక తిరిగేది ఏంటి? ఏ విషయంలో తిరగాలి? చాలా కారణాలు చెప్పాడు ఆయన. మొదటి అధ్యాయంలో వర్షిప్ గురించి మాట్లాడాడు. 2వ అధ్యాయంలో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఎంత దారుణంగా పక్కన పడేశారో మాట్లాడుకున్నాం.
వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడాడు, మిక్స్డ్ మ్యారేజెస్ గురించి మాట్లాడుకున్నాం, బ్రోకెన్ మ్యారేజెస్ గురించి మాట్లాడుకున్నాం, విడాకుల గురించి మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్ సెషన్ లో ఇవాళ జస్టిస్ గురించి, సప్రెషన్ గురించి, సొసైటీలో ఎంత ఘోరంగా ఉన్నారో, ప్రజలు వీళ్ళు ఎంత అన్యాయంగా ట్రీట్ చేస్తున్నారో మాట్లాడుకుంటున్నాం. వీటన్నిటికీ రూట్ కాజ్ చెప్తున్నాడు. అటు దేవుడిని, ఇటు దేవుని పనిని, అటు పూర్ పీపుల్ని, అక్కర్లో ఉన్న వాళ్ళని పట్టించుకోపోవటానికి వెనకున్న సినారియో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీరు దేవుని యొద్ద దొంగిలించారు, మీరు దేవుని యొద్ద దొంగిలించారు. సింపుల్ ఆర్గ్యుమెంట్ అనమాట. మానవుడు దేవుని యొద్ద దొంగిలిస్తాడా అని అడిగాట ప్రవక్త. అంటే వాళ్ళు ఒక నవ్వు నవ్వి, మనిషి దేవుడి దగ్గర దొంగిలిస్తాడా, భలే మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు అనమాట వాడు. దెన్ ఇమీడియట్లీ దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ డన్ దట్. మీరు చేశారా పని, మేం చేయటం ఏంటి, ఏ విషయంలో చేశాము? అప్పుడు ఆయన అన్నాడట, ఆయన ఏమన్నాడంటే, ఎంత క్లియర్ గా ఉందో చూడండి ఈ మాట. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితామని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఎంత క్లియర్ గా ఉందో చూడండి. దొంగిలించటం అంటే అర్థం ఏంటంటే, మీరు ఇవ్వాల్సిన ప్రతిష్ఠితార్పణలు, మీరు ఇవ్వాల్సిన దశమ భాగము, మీరు ఇవ్వాల్సిన బాధ్యతతో కూడిన ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు ఇవ్వకపోవటమే దొంగతనం చేయటం. దేవునికి చెందాల్సింది దేవునికి చెందకపోతే అది నీ దగ్గర నువ్వు అట్టి పెట్టేసుకుంటే ఇట్ ఈస్ స్టీలింగ్ గాడ్స్ మనీ. లేవీలకు వెళ్లాల్సింది లేవీలకు ఇవ్వకుండా నీ దగ్గర నువ్వు దాచేసుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ స్టీలింగ్ గాడ్స్ మనీ. పూర్, నీడీ, డెస్టిట్యూట్ పీపుల్ కి అందాల్సిన మనీ అందకుండా నువ్వు దాచేసుకుని నీ దగ్గరే పెట్టుకుంటే ఇట్ ఈస్ స్టీలింగ్ గాడ్స్ మనీ. పని చేసిన వాళ్ళకి కూలి పనులు ఇవ్వకుండా ఆ డబ్బులు ఎగ్గొట్టి నువ్వు బెగబట్టేసి నీ దగ్గరే అట్టి పెట్టుకుంటే ఇట్ ఈస్ స్టీలింగ్ గాడ్స్ మనీ. మీరు ఈ పనులు చేస్తారని నేను అన్న, కానీ నా బాధ్యతగా నేను ఈ మాట చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎవరివైనా మీ దగ్గర ఆగిపోతే వెంటనే దాన్ని సెటిల్ చేసుకోండి. న్యాయంగా ఎవరికైనా చెందాల్సిన మనీ మీరు ఇవ్వకుండా ఎగ్గొట్టారా, మీరు వెంటనే దాన్ని సెటిల్ చేయండి. న్యాయంగా ఎవరిదో మీ దగ్గర ఉండిపోయిందా, దాన్ని ఇవ్వటంలో ఆలస్యమైందా, కారణాలు పక్కన పెట్టేయండి, ఇమ్మీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేయండి. మీది కాని అమౌంట్ మీ దగ్గర ఉండిపోయిందా ఎవరిదో, వెంటనే సెటిల్ చేయండి. Be it the account of God or be it the account of poor people or some others. దేవుడికి చెందింది ఏమైనా దగ్గర ఉండిపోయిందా, వేరే వాళ్ళది చెందింది దగ్గర ఉండిపోయిందా, పేదవాళ్లకు లేకపోతే ఎవరికో బాధితులకు లేకపోతే అనాథలకు వెళ్లాల్సింది ఏదైనా మీ దగ్గర ఆగిపోయిందా, అన్యాయంగా ఎవరికైనా ఇవ్వకుండా ఎగ్గొట్టే ఆలోచన మీకుందా, బెగబట్టేసి ఇవ్వకుండా పాసాన్ చేస్తున్నారా, వాయిదా వేస్తున్నారా? నెవర్ డూ దట్, నెవర్ డూ దట్. దిస్ ఎ వార్నింగ్. అది మీకు ఏ రకంగా ఆశీర్వాదం కాదు. దేవుని సొమ్మును దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు. మీది కానిది మీరు కాజేసే ఒక ఘోరమైన పని మీరు చేస్తున్నారు. అండ్ గాడ్ హేట్స్ ఇట్. గాడ్ హేట్స్ ఇట్. మీది కాని దాన్ని మీరు అనుభవించటం కంటే మీరు లేకుండా సఫర్ అవటం మంచిది. మీరు కొంత ఇరకాటంలో పడతారా, ఫైనాన్షియల్ క్రంచ్ ఉంటుందా, లెట్ ఇట్ బి, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఆ క్రంచ్ ఫేస్ చేయాల్సి వస్తుందని వేరే వాళ్ళని సఫర్ చేసి మీరు హ్యాపీగా కడుపు నింపుకుంటున్నారా? దేవుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. దేవుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈ జనులందరూ నా యొద్దనే దొంగిలిచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే ఇది ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే చెప్పిన ఒక కండిషనల్, ఒక ఎక్సెప్షనల్ కేసు కదా, కాబట్టి మనకు వర్తించదు అని. నో, of course it may be exclusively given to those people, but the principles are the same.
బట్ ద ప్రిన్సిపల్స్ ఆర్ ద సేమ్. నేను అందుకే లాస్ట్ టైం అన్నాను, ఇవి కొత్త నిబంధనలో కూడా ప్రస్తావించబడ్డాయి. మలాకి ఇది మరి అప్లై చేసుకోనంటే మీరు కొంచెం పక్కన పెట్టండి. బట్ లెట్స్ టాక్ అబౌట్ న్యూ టెస్టిమెంట్. లాస్ట్ టైం మాట్లాడుకున్న యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం, నిష్కలంకమైన భక్తి ఏదనగా దిస్ ఈస్ వాట్ యు హ్యావ్ టు డూ, ఈస్ వాట్ యు హ్యావ్ టు డూ. తండ్రి లేని వారికి, అనాథలు, విధవరాలను పట్టించుకోవాలి. నిష్కలంకమైన భక్తి అన్నప్పుడు వేరే వాళ్ళ పట్ల నీ ట్రీట్మెంట్ ఎలా ఉందనేది లెక్కలోకి వస్తుంది. లాస్ట్ టైం నేను మీకు గుర్తు చేసినట్టు నేను అనుకుంటున్నాను, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు రెండుగా ప్రజల్ని విడగొట్టినప్పుడు, నేను దిగంబరనై ఉన్నాను, మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు. నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు అన్నం పెట్టారు. నేను చెరలో ఉంటే మీరు వచ్చి నన్ను పరామర్శించడానికి వచ్చారు. మేము ఎప్పుడు చేసాం? మేము ఎప్పుడు నిన్ను సందర్శించాం? మేము ఎప్పుడు చేయలేదే. ఆయన అన్నట్టు, నాకు చేయలేదు, ఇదిగో వీళ్ళకి చేశారు. సేమ్ ప్రిన్సిపల్. దేవుడి పేరు మీద ఎవరికైనా మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఆ ఫలం ఎక్కడికి పోదు. అలాగే గిన్నెడు చన్నీళ్ళు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకపోతే ఆ ఫలం కూడా ఎక్కడికి పోదు. ఇశ్రాయేలు ప్రజలట శాపగ్రస్తులయ్యారు. ఆ శాపగ్రస్తులు అయిపోవటం వల్ల వాళ్ళ ఆశీర్వాదాలు పోయినాయంట, వాళ్ళ పంటలు పాడైపోయినాయంట, వాళ్ళ పొలాలు పాడైపోయినాయంట, వాళ్ళ రాబడి లేదట. రాబడి లేకపోతే వాళ్ళ కారణాలు చెప్పుకుంటున్నారు, కానీ మనం తప్పు చేశాము, దానికి సూచనగా దేవుడు ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ వస్తున్నాడు, మనకి దేవుడు వార్న్ చేస్తున్నాడు అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నేను ఇప్పుడు చాలా మంది చెప్పే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. మేబీ కొంచెం మీకు కష్టంగా ఉండొచ్చు, బట్ ఐ రియల్లీ వాంట్ టు డ్రైవ్ ఇట్ ఇన్ ఎ షార్ప్ వే. దేవుడు మీకు 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, సింపుల్ రేషియో మాట్లాడుతున్నాను. దేవుడు మీకు 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి. లాస్ట్ టైం అనుకున్నాం, మీ సంపాదన 3గా చేయండి. మీరు 80 రూపాయలు మీ కుటుంబాని కోసం, మీకోసం ఉంచుకున్నారు. 10 రూపాయలు దేవుడి పనికి ఇవ్వాలనుకున్నారు. 10 రూపాయలు అక్కర్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలనుకున్నారు. బానే ఉంది డీల్. 80 రూపీస్ ఫర్ యూ, 10 రూపీస్ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ అండ్ 10 రూపీస్ ఫర్ పూర్ పీపుల్. గ్రేట్, వండర్ఫుల్. కంటిన్యూ. అలా అనుకొని చేయి, హ్యాపీగా చేయి, కంఫర్టబుల్ గా జీవించు. ఒక 10% అటు, ఒక 10% ఇటు. గుడ్, వెరీ గుడ్. బట్ ఆ 10 రూపాయలు అటు ఇవ్వకుండా, ఈ 10 రూపాయలు ఇటు ఇవ్వకుండా 100 రూపాయలు నేనే తినేస్తానంటే 2 ప్రశ్నలు దేవుడు వేస్తాడు. నీకు నేను 100 రూపాయలు ఎందుకు ఇచ్చాను? నేను నీకు 100 రూపాయలు ఎందుకు ఇచ్చాను? అక్కర్లో ఉన్న వాళ్ళకి పట్టించుకుంటావనే కదా, లేవీలు లేకపోతే దేవుని రాజ్య పని మీద ఉన్న వాళ్ళకి ఇస్తావనే కదా. నువ్వు ఆ పని చేయనప్పుడు వై షుడ్ ఐ గివ్ యూ 100 రూపీస్? మై డియర్ ఫ్రెండ్స్, దేవుడు మీకు 100 రూపాయలు నేరుగా ఎందుకు ఇస్తున్నాడు? మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి మీకో 10 పంపించేలాగా దేవుడు సెట్ చేస్తే, లేవీలారా నేను మీకు ఇస్తాను, మిగిలిన ప్రజలకు మీరు పంచండి అని అంటే, పేద ప్రజలారా ఈ 100 రూపాయలు నేను మీకు ఇస్తాను, ఎప్పుడైనా కుదిరినప్పుడు 10 రూపాయలు సురేష్ మోహన్ పడేయండి అని అంటే కాదంటామా? అవునంటామా? ప్రశ్నిస్తామా? పోరాడతామా హక్కుల కోసం? నోరు మూసుకొని బ్రతకాల్సిందే కదా. వాళ్ళెవరికో 10 రూపాయలు ఇమ్మని దేవుడు నేను 100 రూపాయలు ఇచ్చేందుకు ఆశీర్వదించాలి? నేరుగా వాళ్ళకి ఇస్తాడు కదా దేవుడు, ఇవ్వచ్చు కదా. లెట్ us be fearful, my dear friends. Let us be fearful. నేనేదో ఎవరికో చేసేస్తున్నాను మీరు అనుకుంటే అసలు మీకు దిక్కు లేదన్న సంగతి మీరు మర్చిపోవద్దు. నెవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ అన్వర్ది. మీకెందుకు ఇవ్వాలి? మీరు సుఖంగా బ్రతకమని మీకెందుకు ఇవ్వాలి? వేరే వాళ్ళు సఫర్ అవుతున్నారంటే మిమ్మల్ని ఎందుకు అడగాలి? ఇది మనం టెస్ట్ చేయటానికి.
ఈ పని మీరు నమ్మకంగా చేస్తే సమృద్ధిగా దీవించటానికి. వి డోంట్ నో, దేవుడు పెట్టిన క్రమం. లెట్ us బి కాషియస్. 10 రూపాయల దగ్గర నేను నమ్మకంగా లేకపోతే నీకు ఆ 80 రూపాయలు మాత్రం నేను ఎందుకు ఇవ్వాలరా అని దేవుడు కనుకంటే ఏమైపోతాం మనం? ఏమైపోతాయి మన కుటుంబాలు? ఏమైపోతారు మన నెక్స్ట్ జనరేషన్ ఫ్యామిలీస్? ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దిస్ హ్యాస్ బికమ్ ఎ కామన్ ఫినామినన్ ఫర్ యూ డౌన్ త్రూ ద సెంచురీస్. మీరు మారట్లేదు కాబట్టి నేను మార్పు లేని వాడిని, కాబట్టి నేను చేసేది నేను చేస్తాను. ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి ఆ కింద వచనాలు. చాలాసార్లు ఆ వచనాలు మనం మిస్ అవుతాము. మనం దశభాగం పేరు మీద ఈ కాంటెక్స్ట్ అంతా వేరేలాగా చదివేసుకుంటాం కాబట్టి చాలా పక్కదారి పట్టేసిన సందర్భాలు ఉన్నాయి. 11వ వచనం చదువుతున్నా నేను. పంటను తినివేసే పురుగులు, భూమి పంటను నాశనం చేసే పురుగులు, అకాల ఫలాలు రాల్చే ద్రాక్ష చెట్లు. ఏంటంట? దేవుడట అటు ఇతర గ్రంథాలు కూడా మనం చూస్తే హబక్కుకు, లేకపోతే ఓబద్య, హగ్గయి, ఇలాంటి ఇతర ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నప్పుడు మనకి మరో చోట కూడా మనందరికీ తెలుసు, దేవుడికి మీరు ఇవ్వకపోవటం వల్లే మీ సంపాదన చిల్లు సంచిలో పడినట్టుగా పడిపోతుంది, ఏం మిగలట్లేదు మీకు అని. నిజమే, దేవాలయాన్ని మొదటి ప్రాధాన్యతగా పెట్టుకోకుండా బ్రతికిన వాళ్ళు ఎవరికి అన్నం తినే అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ప్రయారిటీ దేవుడు కానప్పుడు నీకు అన్నం తినే అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వచనాలు ఆయన ఏమన్నాడంటే, నేను మీకు వర్షాలు కురిపించను. ఒక ప్రవక్త ఏమన్నాడంటే, మంచు కూడా కురిపించను అన్నాడు. అంటే మంచుకి చిన్న చిన్న మొక్కలు పండుతాయట, ఆ మంచు కూడా నేను కురిపించను. సాధారణంగా పాత నిబంధన అంతా మనం చూసినా కూడా దేవుని ఉగ్రతకు సూచనగా ఉంటాయి ఈ వర్షాలు కానీ, ఈ వర్షాలు రావటం కానీ రాకపోవటం కానీ. ప్రజలు తన మాట వినకపోతే దేవుడట వాళ్ళకి సింపుల్ గా, మీరు మాత్రం ఎందుకు తినాలి కడుపు నిండా, అందాల్సిన వాళ్ళు అన్నం తినక ఇబ్బంది పడుతుంటే మీరెందుకు తింటారని గుర్తు చేయటానికేమో పంటలు సరిగా పండవట. సింపుల్ వార్నింగ్. వర్షాలు సరిగా రావు, ఋతువులు సరిగా ఉండవు. అప్పుడు ప్రజలు ఏం చేయాలి? వెంటనే రియలైజ్ అయ్యి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి సకాలానికి వర్షాలు ఇవ్వు ప్రభు అని అడగాలి. మనకి జ్ఞానం పెరిగాక ఎందుకు ప్రకృతి వ్యవహారం ఒక ఆర్డర్లో జరగట్లేదు అనే జ్ఞానం పోయింది మనకి. క్లైమాటిక్ చేంజెస్ వచ్చినాయండి, సీజనల్ చేంజెస్. ఆ కారణం చేత పడలేదు, ఈ కారణం చేత పడలేదు, ఈ కారణం చేత పడలేదు, అందుకు ఇవసారి లేట్ అయింది, అందుకు తుఫాన్ వచ్చింది, ఎందుకు వరదలు వచ్చినాయి చెప్పుకుంటున్నాం. బట్ సింపుల్ పాయింట్ ఆఫ్ కామన్ సెన్స్, వీటన్నిటికీ నువ్వు శాస్త్రీయపరమైన కారణాలు చెప్పుకుంటున్నావు కానీ ఏ పాయింట్ ఆఫ్ కామన్ సెన్స్ ఏంటంటే, మీరు అవిధేయులయ్యారు, కొంతమందికి మీరు అన్యాయం చేస్తున్నారు, దేవుడు మీకు టైట్ చేస్తున్నాడు. దేవుడు మీకు టైట్ చేస్తున్నాడు. మీ పంటలు పండట్లేదు, మీ పొలాలు పాడైపోతున్నాయి అంటే రిమెంబర్ దిట్ ఈస్ ఎ సైన్ ఫ్రమ్ గాడ్. ఇట్స్ ఎ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. మీకు ఉండదు, ఎవరికి ఉండదు, కరువు రాబోతుంది, అందరూ సఫర్ అవుతారు. కొంతమంది బలహీనులను మీరు అన్యాయంగా మీరు అణిచివేసిన దానికి మీరు శిక్ష అనుభవించబోతున్నారు. మీరు చేసిన అన్యాయం వల్ల మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు అన్యాయంగా బలవబోతున్నారు. వార్నింగ్ కాదా అది? ఇట్స్ ఎ వార్నింగ్. ఆదికాండంలో నోహు టైంలో జలప్రళయం వచ్చిందట. ఆకాశ వాకిళ్ళు దేవుడు విప్పి వరదలు, వర్షాన్ని కురిపించాడట. జడ్జిమెంట్కి సూచనట. వర్షాలు బాగా వచ్చినా జనాలకి నష్టమే, వర్షాలు అసలు రాకపోయినా జనాలకు నష్టం. ప్రకృతిలో వచ్చే మార్పుల ద్వారా దేవుడు వార్న్ చేస్తాడు, నీ పంట మొత్తం నాశనం అయిపోతుంది,
ఎండిపోతుంది, మునిగిపోతుంది, వరదలో కొట్టుకుపోవచ్చు, అసలు వర్షం చుక్కలాక ఎండిపోవచ్చు. అల్టిమేట్ గా ప్రజలు కరువుతో సఫర్ అవుతారు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు గతంలో బానిసలుగా ఉన్నారు, తిండికి అలమటించారు, ఎదురు డబ్బులు వేసుకొని ఇటుకలు చేసి రాజుగారికి ఇవ్వాలి, ఎంత అన్యాయంగా బ్రతికారో, ఎంత కటిక పేదరికంలో బ్రతికారో, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఆ స్టేజ్ మీరు ఎప్పుడు మర్చిపోవద్దని ద్వితీయోపదేశకాండంలో పదే పదే చెప్పాడు. బట్ విచారకరంగా మలాకి చివరికి వచ్చేటప్పటికి అసలు వీళ్ళ చరిత్ర వీళ్ళు గుర్తుందా అన్నంత ఘోరంగా వీళ్ళు భ్రష్టత్వానికి వెళ్ళిపోయారు. ఏమెరగనట్టుగా మాట్లాడుతున్నారు. దేవుడు మీకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు, అవి మీరు ఉల్లంఘించారంటే కూడా ఒప్పుకునే స్థితిలో వాళ్ళే. వాళ్ళు అన్నారట, మేము దొంగతనం చేయటం ఏంటి, మేము ఎవరికి పెట్టలేదు, నీ డబ్బులు మేము ఎక్కడ తీసుకున్నాము. మరి మీరు నిజంగా ఆఫరింగ్స్ ఇస్తే, మీరు నిజంగా ప్రతిష్ఠిత అర్పణలో నమ్మకంగా రెగ్యులర్ గా దేవాలయం తీసుకొస్తే దేవాలయం సఫిషియెంట్ గా ఉండేది కదా, ఫుల్ గా ఉండేది కదా, దేవాలయం గదులన్నీ నిండి ఉండేవి కదా. నెహెమ్యా టైంలో స్టోర్ రూమ్స్ కట్టించారట. ధాన్యాలన్నీ ఒక చోట, తైలం ఒక చోట, గోధుమలన్నీ ఒక చోట, దాన్ని సార్ట్అవుట్ చేశారట. మీట్ అంతా ఒక చోట పెట్టండి, నైవేద్యాలన్నీ రకాల కేటగిరీస్ బట్టి స్టోర్ రూమ్ వచ్చేసిందట. కానీ ఆ స్టోర్ రూమ్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయట. 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. ఎంత క్లియర్ గా ఉందో చూడండి. ఈ వచనాలు ఎంత వక్రీకరించేశారంటే మన వాళ్ళు, దశం భాగం అని హోరెత్తిపోయింది సొసైటీ అంతా. సిగ్గుపడాల్సిన విషయం. ఈ వచనం చూడండి, నా మందిరములో ఆహారం ఉండునట్లు. ఆహారం, మై డియర్ ఫ్రెండ్స్, నీ ప్రతిష్ఠిత అర్పణలు, నీ అర్పణలు, నీ బలులు నువ్వు సరిగా అర్పిస్తే అవి కొంతమంది కడుపు నిండుతాయి. ఆ మీట్ ని తీసుకెళ్లి యాజకులు ఊర్లోకి వెళ్ళి పేద ప్రజలకు పంచి పెడతారు. కొంతమంది 3 పూట్ల తింటారు. దేవుడు పెట్టిన క్రమం అది. మీరు బలులు అర్పించటానికి, అర్పణలు ఇవ్వటానికి మీ దేవాలయానికే రాకపోతే ఆ ఫుడ్ ఎవరికి అందుద్ది? ఆ ఫుడ్ ఎలా జనరేట్ అవుతుంది? ఎవరి కడుపులు నిండుతాయి? రాక వస్తారట, కుళ్ళిపోయిన దాన్నో, కుంటి దాన్నో, రోగగ్రస్తమైన దాన్నో తీసుకొచ్చి బలర్పిస్తారట. ఆ మీట్ ఎవరు తింటారండి? పడేస్తారు. కొంతమంది కడుపు మాడి బ్రతకటానికి వీళ్ళ పనులు కారణమవుతున్నాయి. దట్ ఈస్ గాడ్ టాకింగ్ అబౌట్. డబ్బుల గురించి కాదండి. మన వాళ్ళు ఈ స్టోరీ మొత్తాన్ని తీసేశారు. డబ్బులు దగ్గర అయిపోయారు. దేవుడు డబ్బులు ఇస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏం చేసుకుంటాడు మీ డబ్బులు? నేను మళ్ళీ ఆ పాత సూత్రాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. డబ్బులు ఇస్తే దేవుడు ఆశీర్వదించడం కాదు. హెల్ప్ ద నీడీ పీపుల్, హెల్ప్ ద పూర్ పీపుల్, సపోర్ట్ ద లీవైట్స్, సస్టైన్ ద లీవైట్స్. పరదేశులు, తల్లిదండ్రులు లేని వారు, అనాథలు, దిక్కులేని వాంటరు, విధవరాంటను పట్టించుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని పనిచేసి లేవీల బాధ్యత మీకుంది, ఆ బాధ్యత మీరు స్వీకరించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ వదిలేసి తైత్ అంట పట్టుకుంటారంటే, ఇక్కడ మాట్లాడిన తైత్ గురించా? ఈ అధ్యాయం అంతా రైట్ బిగినింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ వర్స్ ఆఫ్ దిస్ చాప్టర్. వాళ్ళు ఎంత ఘోరంగా తయారయ్యారు, వాళ్ళ వల్ల ఏ ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారు, ఎటువంటి దుస్థితిలో దేవాలయం వెళ్ళిపోయింది. నా మందిరంలోనికి ఆహారం ఉండేలాగా మీరు పనులు చేస్తే ఈ ఆహారం కొంతమంది కడుపు నింపుద్దని మాట్లాడుతూ ఉంటే అవన్నీ తీసేసి తైత్ అంటామేంటి? ఎంత పొల్యూట్ అయిపోయింది తెలుసా? వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్ ఈస్ దిస్, ఫ్రమ్ దిస్ చాప్టర్. చాలా ఘోరం.
My dear friend, this is not about Dasam Bhagam, this is not about money or some other thing. This is about our responsibilities. This is our responsibility towards the poor and our responsibility towards the ministry. నేను కొంచెం ఫ్రీడమ్ తీసుకొని చెప్తున్నాను. మీకు నిజంగా బ్లెస్సింగ్ కావాలా, దశమ భాగాల గురించి మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి. టీవీలో అకౌంట్ నంబర్లు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి. అసలు దశమ భాగాల మీద మాట్లాడేవాడు, ఆశీర్వాదాల గురించి చెప్పేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళమాకండి. మోసగాళ్ళు వాడు. ఇఫ్ యు రియల్లీ వాంట్ బ్లెస్సింగ్, హియర్ ఈస్ ద ప్రిన్సిపల్. హియర్ ఈస్ ద ప్రిన్సిపల్. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు బాధ్యత మీద వేసుకోండి. పేద ప్రజలు కొంతమంది ఉన్నారు, నీడీ పీపుల్, దేవుడు మీకు చూపించిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళ బాధ్యత మీరు తీసుకోండి. దేవుని పని చేసే వాళ్ళని పోషించండి, అక్కర్లో ఉన్న వాళ్ళని మీరు సంరక్షించండి. దెన్ యు సీ హిస్ బ్లెస్సింగ్స్. సింపుల్ లాజిక్. నేను మీకు ఇద్దరిని అప్పచెప్పాను, ఆ ఇద్దరిని మీరు వదిలేసి మీరు కడుపు నిండా తింటానంటే నేనెందుకు ఊరుకుంటాను బాబు? నేను న్యాయవంతుడైన దేవుడిని అని కదా మీరు ఎగతాళి చేశారు. సీ మై జస్టిస్. ఆ ఇద్దరికి అందాల్సిన అందకపోతే మిమ్మల్ని మాత్రం ఎందుకు తిన్నిస్తా నేను? నెవర్. అందుకు మీ పంటలు రాలిపోతున్నాయి, అకాలంగా రాలిపోతున్నాయి, వర్షాలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి, పురుగులు పంపిస్తున్నాను, పురుగులు తినేస్తున్నాయి మీ పంటని. మీరు కోసుకునే టైంకి ఈ పురుగులు వచ్చేస్తున్నాయి, మిడతలు వచ్చేస్తున్నాయి, దండు వచ్చేస్తుంది, నాశనం చేసేస్తుంది. కష్టపడి సంవత్సరం అంతా మీరు జాగ్రత్తగా నీరు పోసి నారు పోసి అలా పెంచుకున్న పంట మాయమైపోతుంది. మేబీ మీలో కొంతమందికి అనుకోవచ్చు, కష్టపడి జీతం వస్తుంది, మిగలటం లేదు, అటు ఎటో వెళ్ళిపోతుంది, ఖర్చు మీద ఖర్చు, ఖర్చు మీద ఖర్చు, ఖర్చు మీద ఖర్చు. టేక్ ఎ ప్రిన్సిపల్ హియర్. టేక్ ఎ ప్రిన్సిపల్ హియర్. ఇక్కడ సూత్రం ఉంది కదా, దాన్ని తీసుకోండి. కమిట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ పూర్. కమిట్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కాజ్ ఆఫ్ మినిస్ట్రీ. లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోతారని అంటలేదు, కానీ చక్కగా జీవించడానికి కావాల్సిన కృప అయితే మీకు వస్తుంది కదా. మీరు తింటారు, మిమ్మల్ని బట్టి వాళ్ళు తింటారు, మీరు హ్యాపీగా ఉంటారు, మిమ్మల్ని బట్టి దేవుని పని జరుగుతూ ఉంటుంది. దేవుడు వాళ్ళని పోషిస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు. ఒకళ్ళనొకళ్ళు కనెక్ట్ చేశాడు దేవుడు. దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ సంగతి ఇశ్రాయేల్ ప్రజలు వదిలేసి ఏం ఎరగనట్టుగా మేమేం చేశామని మాట్లాడుతూ ఉంటే, అబద్ధం కాదా, దొంగతనం కాదా, మోసం కాదా, వేషధారణ కాదా, ఏమనాలి, ఏ పేర్లు పెట్టాలి వాళ్ళకి? ఆయన ఎంత దయామయుడో చూడండి. మళ్ళీ ఒక ఛాన్స్ ఇస్తున్నాడట వాళ్ళకి. 10వ వచనం, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. ఆ వర్షాలు లేటోట కారణం వేరని మీరు అనుకోవద్దు. పంటలు పండకపోట కారణాలు వేరని మీరు అనుకోవద్దు. పురుగులు ఎందుకు వచ్చాయంటే మీరు చెప్పొద్దు కారణాలు. దిస్ ఈస్ ఫ్రమ్ గాడ్. యాక్సెప్ట్ ఇట్. కావాలంటే మీరు చెక్ చేసుకుని చూసుకోండి. దేవుడు అంటున్నాడు, అరే బాబు నేనే పంపించాను ఇది మీకు. మీరు ఒక పక్క సఫర్ అవుతున్నా కూడా మీరు లోబడే మనసు మీకు లేదు. ఒకసారి కావాలంటే టెస్ట్ చేసుకోండి. నేను ఫస్ట్ నుండి చెప్పిన సూత్రాలు మీరు పాటించండి. ఒక్కసారి దేవాలయానికి వచ్చి సరిగ్గా మీరు ఆరాధన చేయండి. సరిగ్గా ఒక బలి అర్పణ తీసుకొని రండి. సరిగ్గా హృదయపూర్వక ఒక్క అర్పణ, కృతజ్ఞత, ప్రతిష్ఠితం ఒక్కసారి అలా మీరు ఆఫర్ చేయండి. And see how I bless you people. ఒకసారి టెస్ట్ చేయండి. అరే నిజమేరా మొన్న ఇలా చేసాము. అండ్ సీ ద బ్లెస్సింగ్స్ అని మీరు రియలైజ్ అయితే దెన్ యూ విల్ నో వాట్ యు ఆర్ అండ్ వాట్ ఐ యామ్. ఇంకా అంతకంటే ఆఫర్ ఏముంటుందండి? నేను మిమ్మల్ని శిక్షిస్తాను అంటలేదు, మీరు లయం కాలేదు, నేను మిమ్మల్ని బతకనిస్తున్నాను, ఇప్పటికైనా మించిపోలేదు. రియలైజ్ వాట్ యు డిడ్ అండ్ టెస్ట్ మీ వన్స్ అగైన్ అండ్ యూ విల్ నో ద ట్రూత్. ఆకాశ వాకిళ్ళు విప్పటం అంటే కొంతమంది ఏమన్నారంటే వర్షం అన్నారు. అయిండొచ్చు, ఎందుకంటే
మీ పంటలు ఇలా అయిపోయినాయి కదా, సకాలానికి నేను మళ్ళీ వర్షాలు పంపిస్తాను అండ్ యుల్ బి బ్లెస్డ్. కొంతమంది ఏమన్నారంటే నోహు జలప్రళయాన్ని తీసుకొని సింబాలిక్ గా బాగుంది ఎక్స్ప్లెనేషన్. అంటే వర్షాన్ని కురిపించి తన తీర్పుని, తన ఉగ్రతను చూపించాడు నోహు టైంలో. ఆకాశ వాకిళ్ళు విప్పితే జలప్రళయం కురుస్తుంది, ఆ దేవుని తీర్పు గుర్తు అనుకునే ప్రజలకు ఇప్పుడు ఒక న్యూ సైన్ ఇస్తున్నాడట. ఆకాశ వాకిళ్ళు విప్పి కుమ్మరిస్తాను, నాట్ టు పనిష్ యూ, నాట్ టు జడ్జ్ యూ, బట్ టు బ్లెస్ యూ. ఉగ్రత చూపించడం కోసం ఆకాశ వాకిళ్ళు తిప్పాడు ఆదికాండంలో, కానీ మీరు లోబడితే ఆశీర్వాదాలు ఏంటో చూపించడం కోసం ఆకాశ వాకిళ్ళు విప్పుతానని మలాకీలో చెప్తున్నాడు. ఆర్ దే రెడీ? మనకు తెలియదు. దే ఆర్ నాట్ రెడీ. దే ఆర్ నాట్ రెడీ అని మనకి మలాకీ తర్వాత ఉన్న చీకటి శకం చెప్తుంది. దే వర్ నాట్ రెడీ. ఒక మెటాఫర్ వాడేట, మీకు ఎలా దీవిస్తానని మిమ్మల్ని చూడండి. ఐ విల్ ఓపెన్ ద గేట్స్ ఆఫ్ హెవెన్, ఒక ఇంగ్లీష్ అనువాదంలో ఉంది. ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్. పట్టజాలనంత ఆశీర్వాదాలు నేను కుమ్మరిస్తాను. సఫిషియన్సీ, మోర్ దాన్ ఇనఫ్. మీ బాధ్యత మీరు చేయండి, నేను మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తానో చూడండి. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా వదిలేశారు. దశభాగం ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి, దశభాగం ఇస్తే ఆశీర్వాదాలు వస్తాయి. ఎవరెవరిని మోసం చేస్తున్నారో అర్థం కావట్లేదు. దశభాగం ఇస్తే ఆశీర్వాదం వస్తాయని బోధకుడు చెప్తా ఉంటాడు. 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు వస్తాయని ఉద్దేశంతో విశ్వాసాలు వేసేస్తా ఉంటారు. అందరూ బిజినెస్ పీపులే. అందరూ బోధించేవాడు వ్యాపారం చేస్తున్నాడు, విని దాన్ని ఆచరించేవాడు కూడా దురుద్దేశంతో వ్యాపారం చేస్తున్నాడు. బాబు, యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ 2 reasons. 1, God's ministry, and 2, the needy people అని ఏ చర్చ్ మాట్లాడదు ఎందుకు? ఏ చర్చ్ మాట్లాడదు ఎందుకు? మీరిచ్చే ఈ ధనం పేద ప్రజలకు ఖర్చు పెడుతున్నామని ఏ సంఘమైనా చెప్పాలి కదా. మీరు ఇచ్చి ఈ ధనాన్ని పరిచర్యకు వాడుతున్నామని ఏ సంఘమైనా చెప్పాలి కదా. ప్రతి స్థానిక సంఘం 2 బాధ్యతలు సీరియస్ గా తీసుకుంటున్నాం. మన దేవుడు మనకిచ్చింది మనకే కాదు, మిగిలిన వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలి అనే మాట ఎందుకు రాదు సంఘాల్లోంచి? కొంతమంది బోధకులు ఎలా తయారయ్యారంటే, దేవుడి కంటే మనం ఇవ్వాలట, ఇచ్చాకంటే ఇక వాళ్ళు ఏం చేస్తారో మనం అడగకూడదంటే మర్చిపోవాలట. అప్పుడు నీకెందుకు ఇవ్వటం? అప్పుడు నీకెందుకు ఇవ్వటం? ఒక బోధకుడు అన్నాడు, మీరిచ్చిన మనీ 2 ప్లేసెస్కి వెళ్ళాలి. 1 for ministry, for unreached people, for the cause of gospel, and 1 for the poor needy people, charity. 2 మాటల్లో నేను సమప్ చేస్తా. ఒకటి మిషన్స్ కి వెళ్ళాలి, ఒకటి చారిటీకి వెళ్ళాలి. మీరు ఇచ్చే ఆఫరింగ్ ఆ రెండింటికి వెళ్ళట్లేదంటే మీరు అక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కొన్ని సంవత్సరాల కిందట ఒక మెయిన్ చర్చ్కి వెళ్తా ఉండేవాడిని. 5 కోట్లు పెట్టి చర్చ్ కడుతున్నామని చెప్పారు. కడుతున్నారు. ఇవాళకి అది ఇంకా అవ్వలేదు. స్ట్రాటజీ ఏంటో తెలుసా? ఇప్పట్లో అవ్వదు, అది అవ్వనివ్వరు. అవ్వలేదు, ఇంకా ఎంత కావాలి, ఇంకెంత కావాలని వాళ్ళు కలెక్ట్ చేస్తానే ఉంటారు. కోట్లు పోగవుతున్నాయి. ఏం చేస్తారు? ఏమి చేయరు. I stopped giving my money to mainline churches, my dear friends. నేను సిగ్గులేకుండా ఓపెన్ గా చెప్తున్నాను. ఎస్టాబ్లిష్డ్ డినామినేషన్స్ కి డబ్బులు నేను ఇవ్వటం ఏనాడో మానేశాను. బికాస్ వాళ్ళకి ఎక్కువైపోయి కొట్టుకుంటున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. ఆ ఎక్కువైపోయిన మనీని కొంతమందికి అన్నం పెట్టడానికి వాడట్లేదు, కొంతమంది చదువుకోవటానికి ఫీజు కట్టట్లేదు, కొంతమంది అనారోగ్యంతో ఉంటే కనీసం హాస్పిటల్ ఖర్చులు కూడా ఇవ్వట్లేదు. వాళ్ళు కొట్టు చేస్తున్నారు, కోర్టుకి, పోలీసులకి, లాయర్లకి తగలేస్తున్నారు. అండ్ ఐ డోంట్ వాంట్ టు గివ్ మై
hard earned money to those people. I am accountable for my every rupee. I don't want to give my money to those people. I give my money to the poor people, needy people, tribal people, village people. మేము ఇస్తాము, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, మా సంబంధం లేదు మీరు అనద్దు మై డియర్ ఫ్రెండ్స్. నేనైతే దేవుడికి ఇచ్చేసాను, అది వాళ్ళు ఎలా వాడతారు నాకెందుకు, వాళ్ళు లెక్క చెప్పుకోవాలి అని మీరు చేతులు కడిగేసుకోవద్దు. నెవర్ డూ దట్, బికాస్ వీఆర్ స్టీవర్డ్స్. నేను ఇచ్చే మనీ ఎట్టి వెళ్తుందో నేను అంటే అది వేస్ట్ అయిపోయినా పర్వాలేదా మీకు? నేను ఆడికి ఇచ్చేసాను, ఆడేం చేసుకుంటే నాకెందుకు అంటే మీరు దేనికి ఇస్తున్నారు మరి? If you're really serious about your offering, you see where it goes. సరైన కారణానికి అది వెళ్ళట్లేదు, అది మిస్యూజ్ చేస్తున్నారు, దుర్వినియోగం జరుగుతుంది, అవసరానికి ఎవరికి ఉపయోగపడలేదు, కొంతమంది స్వార్థాలకు అది ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఎలా ఇస్తారు అక్కడికి? నేను ఇచ్చేసానండి, నాకు అనవసరం, దేవుడికి ఇచ్చేసాను, వాళ్ళు లెక్క చెప్పుకుంటారు అనద్దు. వాడు ఏం చేస్తాడో తెలిసి కూడా నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు లెక్క చెప్పొద్దా మరి? You know that it is going to be misused and you know that it is going to be of no help for anyone. బ్యాంకులో మూలుగుతే అని నీకు తెలుసు, బయటికి రావని నీకు తెలుసు, and yet you give your money there. ఏమనాలి? వివేచించండి, ఆలోచించండి. రెండు బాధ్యతలు మనకున్నాయి. మనం కోటీశ్వరులం కాదు, మన లక్షాధికారులం కాదు. మనం కూడా అరకొర బ్రతుకుతున్నాం, ఉన్నంతలో తృప్తిగా జీవిస్తున్నాం. దేవుడిచ్చిన కొంచెంలో ఇంకొక ఇద్దరికి షేర్ చేసుకునే ఒక బాధ్యత మీదేసుకున్నాం. అండ్ లెట్ us be practical. ఏం చేశావు? నీకు 10 తలాంతులు ఇచ్చాను, ఏం చేసావు? నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను దాన్ని 10 చేశాను అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన అంట, నీతో నాకు ఎందుకులే అని ఆ ఒకటి తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాను. మేబీ లాస్ట్ కేటగిరీలో ఉంటాం మనం. నేను దేవుడికి ఇచ్చాను, మీరు ఏం చేసుకుంటారు నాకు అనవసరం అనమాకండి. యు డూ ఇట్ సంథింగ్ ప్రొడక్టివ్. బాధ్యతగా దాన్ని ఏమైనా చేయండి, మల్టిప్లై చేయండి, అందాల్సిన చోటకి అందేలా చేయండి. వాట్ డిడ్ యూ డూ విత్ దట్ 1 penny అని దేవుడు అడిగితే, ప్రభా ఇలా చేశాను, ఇక్కడ వద్దని అక్కడ పెట్టాను, అది కొంతమందికి ఉపయోగపడుద్దని ఇలా చేశానంటే, గుడ్, వెల్ డన్. మీరు దేవుడికి ఇచ్చే రూపాయి న్యాయంగా దేవుని పని కొరకు, ఒకరి అవసరం తీరటం కొరకు అది అందదు అన్నప్పుడు ఎందుకు ఇస్తారు మీరు అక్కడ? You are accountable. Be responsible, my dear friends. మీ ధనాన్ని మీరు దుర్వినియోగం చేయొద్దు. మీరు కొంతమందికి బాధ్యతగా దీవెనకరంగా ఉండాలంటే యు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఒక వచనం నేను చూపించి క్లోజ్ చేస్తాను. ద వర్స్ దట్ రియల్లీ ఇన్స్పైర్డ్ మీ. నేను చాలా, దేవుడు నన్ను ఛాలెంజ్ చేసిన వచనం. చాలా సార్లు చదువుకొని నేను దేవుని దగ్గర ఎప్పటికప్పుడు రీడెడికేట్ చేసుకోవటానికి ఉపయోగపడిన వచనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. నేను ఆ వచనాన్ని కరెక్ట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలనో లేదో నాకు తెలియదు, బట్ ద థాట్ ఐ హ్యావ్ ఈస్, దేవుడు నాకు ఇచ్చిన ఏమంటాము ఆ ఎగ్జార్టేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడు. ఎవరో హెల్ప్ చేశారు, ఆ హెల్ప్ చేసిన వాళ్ళు పౌలు గారికి ఇస్తారట అమౌంట్. పౌలు గారు ఈ అమౌంట్ కొంచెం తీసుకెళ్లి యెరూషలేములో ఉన్న పలానా వాళ్ళకి ఇవ్వండి సార్ అంటారట. కాబట్టి మీరు ఔదార్యం చేశారు, అది మా ద్వారా పలానా వాళ్ళకి అందింది, వాళ్ళు దాన్ని తీసుకొని
దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. మేము మధ్యలో ఊరిని ఛానల్స్ అంతే, మీరు ఇచ్చిన తీసుకెళ్లి వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. నవ్ సీ దిస్ 12వ వచనం చూడండి. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య. ఏ సేవ? అక్కర్లో ఉన్న వాళ్ళకి మనీ ఇవ్వటం కూడా ఒక మినిస్ట్రీ అంటున్నాడు. ఇది కూడా సేవే, ఇది కూడా ఒక పరిచర్యే. షేరింగ్, హెల్పింగ్ ద నీడీ పీపుల్. పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగు చేయుట. ఇది కేవలం సర్వీసే కాదు, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్న. ఇట్స్ ఏ మినిస్ట్రీ. ఐ రియల్లీ వాంట్ టు ఛాలెంజ్ యూ టునైట్ విత్ దిస్ పాయింట్. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు అర్థం అవటం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, అనిల్ గారు కొంతమంది పూర్ పీపుల్ హెల్ప్ చేయాలని ఒక చిన్న బాధ్యత తీసుకున్నాడు అనుకోండి. నేను అనిల్ గారికి ఒక 1000 రూపాయలు తన అకౌంట్లో వేసాను అనుకోండి. అనిల్ గారు ఎవరికైతే బాధ్యత తీసుకున్నాడో వాళ్ళకి నమ్మకంగా దాన్ని హ్యాండ్ ఓవర్ చేశాడు. ఎవరో ఒకళ్ళు ఆ కరెక్ట్ గా టైంకి దేవుడి ప్రావిడెన్స్ వాళ్ళ అక్కర్లో ఉన్న టైంకి ఆ 1000 రూపాయలు వాళ్ళకి అందితే, ఐ నో హండ్రెడ్స్ ఆఫ్ దీస్ స్టోరీస్ అండ్ ఐ నో మై పర్సనల్లీ హౌ గాడ్ హెల్ప్స్ us ఆన్ టైం, ఆన్ రైట్ టైం. వాళ్ళ అక్కర్లో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉండి ఎట్లా ఏంటి అని ఒక డెస్పరేట్ కండిషన్ లో చెక్ మని వాళ్ళ అకౌంట్ లో పడటం, ఒక ఎంఓ రావటం, ఒకళ్ళు వచ్చి ఇచ్చేవటం. ఏంటంటే ఒక బ్రదర్ పంపించారు, ఎవరో తెలియదండి మీకు ఇమ్మన్నారు. నో, ఆ 1000 రూపాయలు వాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో దేవుడికి కృతజ్ఞతలు చెల్లించి, ప్రభువా సకాలానికి మమ్మల్ని పోషించావు, రైట్ టైంలో సరైన సమయంలో పంపించావు. దీని వెనక ఎవరున్నారో, ఎక్కడి నుంచి పంపిస్తున్నారో, ఏం చేస్తున్నారో మాకు తెలియదు, బట్ వీ రియల్లీ ప్రైజ్ యూ గాడ్ ఫర్ దైర్ సపోర్ట్ అని అన్నప్పుడు, కొంతమంది కన్నీళ్లతో కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, ఎవరో చేసిన ఒక సహాయానికి ఎవరో కన్నీళ్లతో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు, isn't it glorifying God? ఎవరో గుర్తింపు కోరుకోకుండా నిస్వార్థంగా వాళ్ళకున్న కొంచెంలో షేర్ చేసుకున్నందుకు గాను కొంతమంది పేదలు హృదయపూర్వకంగా దేవుడు స్తుతించి కృతజ్ఞత చెల్లిస్తే, ఆ కృతజ్ఞతలు విస్తరించాలని దేవుడు అనుకోడా? అది వ్యాప్తి చెందాలి, అది దేవుని నామానికి మహిమ కలగాలి, ఆ విధంగా కూడా దేవుడు గ్లోరిఫై ఇవ్వాలన్నప్పుడు ఇంకొంచెం ఇవ్వాలని నీకు అనిపించదా? రైట్ ప్లేస్ లో అందాల్సిన వాళ్ళకి అందితే ఆ విధంగా దేవుడిని వాళ్ళు ఆరాధిస్తారని తెలిసినప్పుడు నేను వెతుక్కొని ఇవ్వద్దా? నాకు బాధ్యత లేదా? నేను ఈయనకి ఇస్తే వీడు కారులో తిరిగి సూట్లు వేసుకొని తాగి తందనాలు ఆడతాడని తెలిస్తే వాళ్ళు లెక్క చెప్పుకుంటాడంటే నాకు బాధ్యత ఉన్నట్ట లేనట్లా? ఐ డిసైడెడ్ నాట్ టు గివ్ ఎనీ ఆఫ్ మై రూపీ టు దోస్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. వాళ్ళకి అవసరం లేదు నా డబ్బు, వాళ్ళకి ఎక్కువైపోయి వాళ్ళు గర్విష్ఠులుగా తిరుగుతున్నారు. బట్ ఐ నో సమ్ పీపుల్ హూ రియల్లీ లాంగ్ ఫర్ దట్ హెల్ప్. ఒక దైవ సేవకుడు చాలా సంవత్సరాల కింద నాకు చెప్పిన మాట నాకు బాగా గుర్తు. అయ్యా, మేము 3 పూట్ల కాస్త అన్నం తింటే చాలు, నమ్మకంగా సేవ చేసుకుంటాం, మాకేం వద్దు, మేము కడుపు నిండితే చాలు, ఇంకేం కోరుకోం. వాళ్ళకి 3 పూట్ల ఏమైనా అన్నం పెట్టగలమని మనం ఆలోచించట్లేదు. వాడెవడో ఫోటో దిగితే వాడి పక్కన దిగితే వాడితో ఫోటో దిగటానికి మీరు డబ్బులు ఇవ్వటానికి రెడీ అవుతున్నారంటే వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్. ఆ అనామకులకి ఇస్తే ఎవరిచ్చారో తెలియదు, వాళ్ళు వచ్చి నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేరు. కాబట్టి ఇవ్వమా? పేరు కావాలా మనకి? అండ్ ఐ రియల్లీ వాంట్ టు స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. లెట్ మీ పోస్ట్ దిస్ క్వశ్చన్ బిఫోర్ యూ దిస్ ఈవినింగ్. Why should God bless you if you're not serious about helping others?
దేవుని పని బాధ్యత తీసుకోవటానికి మీకు ఇంట్రెస్ట్ లేదు. అక్కర్లో ఉన్న ప్రజలను పట్టించుకోవాలని ఇంట్రెస్ట్ మీకు లేదు. మరి మీకెందుకు ఇవ్వాలి దేవుడు డబ్బులు? This is the biggest question before me whenever I read Malachi 3. లేవీల బాధ్యత స్వీకరించిన ప్రజలు, పూర్ పీపుల్ బాధ్యత స్వీకరించిన ప్రజలు, వాళ్ళు మాత్రం కడుపు నిండా తినే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? దిస్ ఇస్ ద క్వశ్చన్ బిఫోర్ యూ. ఏ ఆన్సర్ చెప్పుకుంటారు? లెట్స్ బౌ డౌన్ అవర్ హెడ్స్ అండ్ ప్రే. ఓవర్ టు డియర్ బ్రదర్ అనిల్.